ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రూపాయి మహాపతనం అనే అంశం గురించి తెలుసుకుందాం. రూపాయి విలువ మహాపతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా 90 రూపాయలు దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్కు 89.9475 రూపాయలు ఉండగా బుధవారం ట్రేడింగ్ ఒకానొక దశలో 90.30 రూపాయలకు పడిపోయింది. చివరకు 90 రూపాయల 15 పైసల వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావటం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు జీడీపీ రేటు సిద్ధంగా పెరుగుతుందని గణాంకాలు వెలువడుతుండగా రూపాయి విలువ ఆగకుండా పతనం అవుతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూపాయి విలువ పతనంపై భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, వచ్చే ఏడాది బలపడుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆసియా దేశాల కరెన్సీలో భారత రూపాయి పరిస్థితే అత్యంత దారుణంగా ఉందని కోటక్ సెక్యూరిటీస్కు చెందిన ఆనంద్ బెనర్జీ తెలిపారు. డాలర్తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవటానికి 3 కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1. కొంతకాలంగా మన దేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడుల రాక తగ్గిందని, అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎస్ఐఐలను విదేశీ మదుపర్లు వెనక్కి తీసేసుకుంటుండడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిందని చెబుతున్నారు. 2. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవటం రెండో కారణంగా చెబుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్ల నిధుల్లో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉంటుంది. 3. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. భారత్పై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. ఇవి కూడా రూపాయి పతనానికి కారణాలని చెబుతున్నారు. రూపాయి విలువ పడిపోతే మొదట ప్రభావితం అయ్యేవి దిగుమతులు. మనకి అవసరమైన చమురులో 90%, వంట నూనెల్లో 60% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవి మరింత ప్రియం కానున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో విద్యనభ్యస్తున్న భారతీయ విద్యార్థుల ఖర్చులు తడిసి మూపుడవుతాయి. డాలర్ల రూపంలో విద్యారుణం తీసుకున్న విద్యార్థులు ఇప్పుడు తిరిగి చెల్లించడం మరింత భారమవుతుంది. విదేశాల్లో సర్వీసులు అందించే ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడనున్నాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే భారతీయ ఫార్మా కంపెనీలు కూడా లాభపడనున్నాయి. వస్త్రాలను ఎగుమతి చేసే టెక్స్టైల్స్ కంపెనీలు కూడా లాభపడతాయి. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపై ఆ దేశం 50% టారిఫ్ విధించడంతో భారతీయ కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి ఆదాయం పొందేవారికి రూపాయి పతనం శుభవార్తే. ఏటా భారత్కు విదేశాల నుంచి $138 బిలియన్ వరకు ఈ రూపంలో వస్తున్నాయి. అంతర్జాతీయ రూపాయి విలువ తగ్గడం వల్ల ఇక్కడ మారకంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈరోజు మనం రూపాయి మహాపతనం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.